மத்தேயு 8ஆம் அதிகாரத்துல మత్తయి 8లో 24-25 வசனத்தை வாசிக்கும். 24-25 చదవండి. அப்பொழுது அவரோ நித்திரையாய் இருந்தார். అప్పుడు ఆయన నిద్రించుచుండగా இவர்கள் போய் புலம்புகிறார்கள், ஆண்டவரே நாங்கள் மடிந்து போகிறோமே, எங்களை ரட்சியும் அப்படின்னு ఈ சொல்லி. శిష్యులు వెళ్ళి ప్రభు నిద్రిస్తున్న సమయంలో అయ్యా మేము నశించపోవచ్చున్నామని కేకలు పెట్టారు. இன்னொரு காரியம் மார்க் 6ஆம் அதிகாரத்துல வாசிக்கிறோம். మరొక సంఘటన కూడా మార్కు 6లో మనం చదువుతున్నాము. 47வது వசனம், 47వ వచనము. சாயங்காலம் ஆனபோது படவு நடுக்கடலில் இருந்தது. సాయంత్రం అయినప్పుడు ఆ యొక్క ధోణి அவரோ మధ్యలో ఉన్నది. கரையில் தனிமையாய் இருந்தார். ఆయన సముద్ర తీరమున ఒంటరిగా ఉన్నాడు. காற்று அவர்களுக்கு எதிரடியாய் இருந்தபடியினாலே அவர்கள் தண்டு வலிக்கிறதில் வருத்தப்படுகிறதை அவர் கண்டு, గాలి వాళ్ళకి ఎదురైనందువలన వాళ్ళు ధోణి నడిపించడంలో కష్టపడుతున్నారని ఎరిగి 4ஆம் ஜாமத்தில் கடலில் மேல் நடந்து 4వ జాములో ఆయన సముద్రం మీద నడుచుకుంటూ அவர்களிடத்தில் வந்தார். వాళ్ళ వద్దకు వచ్చాడు. அவர்களை கடந்து போகிறவாக காணப்பட்டார். వాళ్ళని దాటిపోతున్నట్టుగా కనపడ్డాడు. அவர் கடலின் மேல் நடக்கிறதை அவர்கள் கண்டு సముద్రం మీద ఆయన నడవటం వాళ్ళు చూసి ஆவேசம் என்று எண்ணி சத்தமிட்டு అలరినాர்கள். ఇదిగో భూతమని వాళ్ళు బిగ్గరగా కేకలు పెట్టి వాళ్ళు ఎంతో భయపడి ఉన్నారు. யோவான் 6ஆம் அதிகாரத்துல வாசிக்கிறோம். యోహాను 6వ అధ్యాయంలో మరొక సంఘటన చూస్తున్నాము. அவர்கள் கண்டு பயந்தார்கள். ఆయనను చూసి వాళ్ళు భీతి నొందారు. மடிந்து போகிறோம் என்று சொல்லுகிறார். మేము చనిపోతున్నాము, మేము నశించబోతున్నాము అని చెప్పారు. ஆவேசம், பிசாசு என்று அலறுகிறார்கள். అక్కడ ఇదిగో భూతమని వాళ్ళు కేకలు పెట్టారు. பயந்து போனார்கள், భయపడ్డారు. ஆனா யாருக்குமே சமாதானமே இல்லை. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరికి సమాధానం లేదు. இயேசு வந்தார், என்னென்னலாம் செய்தார் பார்க்கலாமா? ఆ పరిస్థితులలో యేసు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశాడు చూడండి. அமைதல் உண்டாக்கினார். అక్కడ ప్రశాంతతను ఆజ్ఞాపించాడు. காற்று అమర్ந்தது, ఆ యొక్క గాలి నిమ్మలమైంది. அவர்கள் போகிற படவு கரையை பிடித்தது. వాళ్ళు వెళుతున్న ధోణి తీరానికి చేరుకున్నది. பயப்படுறதுக்கும் சமாதானமா இருப்பதற்கும் ஒரு பெரிய வித்தியாசம் இருக்கு. భయపడటానికి సమాధానం ఉండటానికి ఒక వ్యత్యాసం ఉన్నది. பயந்து అలరి వేదனைப்படும் பொழுது நமக்கு எந்த விதமான ஒத்தாசையும் தெரியாது. భయపడి కేకలు పెట్టి మనము అలజడితో ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆ యొక్క ప్రశాంతత కనపడదు. యేసు அதட்டினார், యేసు గద్దించాడు, அமைதல் வந்தது, అక్కడ ప్రశాంతత కలిగింది. యేసు పడవిன் மேல் ஏறினார், యేసు ధోణి ఎక్కాడు, காற்று அமர்ந்தது, ఆ యొక్క గాలి నిమ్మలమైపోయింది. எல்லாரும் கவனிங்க, బాగా వినండి. యేసు அதட்டினார், యేసు గద్దించాడు, அமைதல் உண்டாயிற்று. అక్కడ ప్రశాంతత కలిగింది. యేసు சத்தம் போட்டா యేసు ఆజ్ఞాపిస్తే அமைதி ஆயிடும். అక్కడ ప్రశాంతత కలుగుతుంది. యేసు காலை வச்சா యేసు అడుగు పెడితే காற்று அமர்ந்து போய்விடும். గాలి అణిగిపోయింది. படவு போக வேண்டிய இடத்துக்கு போய் சேரும். ఆ యొక్క ధోణి ఒడ్డు చేరింది. அமைதலும் ఆ యొక్క ప్రశాంతత, సమాధానము போய் சேர வேண்டிய இடத்தின் பாதுகாப்பும், వెళ్ళవలసినటువంటి చోటికి వెళ్ళవలసినటువంటి భద్రతను இயேசுவினிடத்திலிருந்து வருகிறது. యేసు వద్ద నుండి వస్తుంది. ஏன் இயேசுவினிடத்திலிருந்து வருகிறது? ఎందుకు యేసు వద్ద నుండి వస్తుంది? நல்லா கவனிங்க, బాగా వినండి. ஏன் இயேசுவினிடத்திலிருந்து வந்தது? ఎందుకు యేసు వద్ద నుండి? யாராவது ஒருத்தர் பதில் சொல்லுங்க. యేసు వద్ద నుండి వచ్చి చెప్పండి. இயேசுவினிடத்தில் அந்த சமாதானம் எப்படி இருந்தது? இயேசு ஏன் அப்படி செய்தார்? యేసు వద్ద అవి ఉన్నాయి, అవి వాళ్ళకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? అది ఏ యేసువాల్ సాధ్యపట్టదు. యేసు ద్వారా మాత్రమే ఎందుకు ఆ సమాధానము, ప్రశాంతత, నిమ్మలత సాధ్యమైంది? சொல்லுங்க. சிருஷ்டிகர்த்தா வேற? அவங்களை நம்பினாங்க. நல்லா கவனிங்க, బాగా వినండి, நல்லா கவனிங்க, బాగా వినండి. இயேசுவின் மனித அவதாரத்தை குறித்து வேதம் இப்படியாக எழுதுகிறது. பிலிப்பியர் 2ஆம் அதிகாரத்தில் வாசிக்கிறோம். యేసు మానవ అవతారం గురించి పిలిప్పి పత్రికలో ఒక మాట మనం చదువుతున్నాము. தேவனுக்கு சமமாய் இருப்பதை கொள்ளையாடின பொருளாய் எண்ணாமல், ఆయన దేవునితో సమానంగా ఉండటము ఆయన ఎంచుకొనలేదు, కానీ தம்மை தாமே வெறுமையாக்கி తన్ను తాను రిక్తునిగా చేసుకొని அடிமையின் ரூபம் எடுத்து దాసుని స్వరూపం తీసుకొని மனுஷர் சாயலானார். ఆయన మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. அடிமையின் ரூபம் எடுத்து வெறுமையாகி,
ఆ మానవ శరీరాన్ని తీసుకొని దాసుని స్వరూపం ధరించుకొని మన మధ్యకి వచ్చి தம்மை தாமே வெறுமையாக்கின்னு ஒரு வசனம் தமிழ்ல இருக்கு. ఆ తనను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. வெறுமையாக்கி, రిక్తునిగా చేసుకున్నాడు. வெறுமையாக்கினா என்ன அர்த்தம்? రిక్తుడుగా అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఎంటీ. அப்போ Jesus was not 100% God on earth. Jesus was 100% man on earth. భూమి మీద యేసు ప్రభు 100% దేవుడిగా లేడు. மனிதனாகத்தான் வந்தார். ఆయన మానవుడిగానే ఉన్నాడు. பூர்ணமான மனிதனாக வந்தார். ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. நம்மை போன்ற எல்லா விதமான பிரச்சனைகள் அவருக்கும் இருக்கு. మన వంటి సమస్యలు ఆయన కలిగి ఉన్నాడు. ஆனா அவர் சொன்னா, అయితే ఆయన చెప్పాడు, காற்று అమர்ந்து போகிறது, గాలి ఆగిపోయింది, அலைகள் అடங்கி போகிறது, ఆ యొక్క అలలు ఆగిపోయినవి, கப்பல் கரையை வந்து அடைகிறது. దోణి ఒడ్డు చేరుకున్నది. எப்படி நடந்தது? ఇది ఎలా సాధ్యమైంది? இப்போ எப்படி நடந்தது? ఇప్పుడు ఎలా సాధ్యమైంది? இப்போ எப்படி நடந்தது? ఇప్పుడు ఎలా సాధ్యమైంది? அவர் தன்னை சிருஷ்டிகர்த்தாவாக இந்த பூமியிலே அவர் காட்டிக்கொள்ளவில்லை. ఆయన నేను సృష్టికర్తను అనేది చూపించుకోలేదు. సర్వ వల్లవరాக அவர் இந்த பூமியிலே தன்னை காட்டிக்கொள்ளவில்லை. నేను సర్వశక్తిమంతుని అనేది చూపించుకోలేదు. நாம் ஒரு கடவுளை பின்பற்ற முடியாது. మనము ఒక దేవుణ్ణి అంబడించే వారంగలేము. கடவுளை சேவிக்கலாம், మనము దేవుణ్ణి సేవించవచ్చు, கடவுளை ஆராதிக்கலாம், దేవుణ్ణి ఆరాధించవచ్చు. கடவுளை பின்பற்ற முடியாது. దేవుని లాగా మనము చేయలేము. ஆகையினால்தான் கடவுள் மனிதனாக வந்து மனிதனாக வாழ்ந்து என்னை பின்பற்றுங்கள் என்று வழியை காண்பிக்கிறார். కాబట్టి దేవుణ్ణి మనము అంబడించలేము. కాబట్టి ఆయనే మన యొక్క శరీరాన్ని తీసుకొని మన భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి ఇప్పుడు ఆయన మానవునిగా ఉండి నన్ను వెంబడించండి అని మానవులు అంటే మనతో చెప్తున్నాడు. கடவுள் விரும்புகிற பிரகாரம் வாழுகிற ஒரு மனிதன் சொன்னால் கடவுளால் படைக்கப்பட்ட இந்த இயற்கை கீழ்ப்படியும். దేవుడు ఇష్టపడే వ్యక్తి ఈ యొక్క ప్రకృతికి ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రకృతి లోబడుతుంది. யோசுவா புஸ்தகத்தில் நாம் வாசிக்கிறோம் 10ஆம் அதிகாரத்தில் யோசுவா யுத்தத்தின் பொழுது சூரியனை நிறுத்தினான். యెహోషువ గ్రంథములో మనం చదువుతున్నాము. యెహోషువ ఒక యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో సూర్యుడా నువ్వు నిలవమన్నప్పుడు నిలిచాడు. யோசுவா கடவுளா? మరి యెహోషువ దేవుడా? யோசுவா ரட்சகரா? ఆయన యెహోషువ రక్షకుడా? யோசுவா தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட மனிதன். యెహోషువ దేవుని ద్వారా పిలువబడినవాడు, தேவனுக்கு கீழ்ப்படுகிற மனிதன். యెహోషువ దేవునికి లోబడే వ్యక్తి, தேவன் சொல்லுகிறதை எல்லாவற்றையும் செய்கிற ஒரு மனிதன், దేవుడు చెప్పిన సమస్తమును చేసే వ్యక్తి. அப்போ தேவன் சொல்லுகிறதை செய்கிற மனிதன் சொல்லுவதை இயற்கை கேட்கும். దేవుడు చెప్పే సమస్త కార్యములకు లోబడేవాడు, చేసేవాడు. మరి అలాంటి వ్యక్తికి ప్రకృతి లోబడుతుంది. இங்கும் இயேசு இந்த பூமியிலே தேவ சித்தம் செய்ய வந்தார். ఈ భూమి మీద యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. சீஷர்களோடு படவிலே போகிறார். ఆయన శిష్యులతో కూడా దోణిలో వెళ్ళేటప్పుడు கடல் படகை மூடும்படியான பெரிய அலைகள் வருகிறது. దోణి మునిగిపోయేంతగా అక్కడ అలలు రావటం చూస్తున్నాము. தேவனுடைய சித்தம் செய்ய வந்த இயேசு என்கிற மாமனிதன் படுத்து தூங்கி கொண்டிருக்கிறார். దేవుని చిత్తం చేయడానికి వచ్చిన ఆ యొక్క మహామానవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క దోణిలో పడుకొని నిద్రపోతున్నాడు. அந்த பெரிய அலை இயேசுவின் நித்திரையை கலைக்கவில்லை. ఆ పెద్ద పెద్ద అలలు యేసు ప్రభు యొక్క నిద్రను చెడగొట్టలేదు. எல்லாரும் இங்க கவனிங்க. இயேசுவின் நித்திரையை பேர் அலைகள் கலைக்க முடியவில்லை. ఆ యొక్క పెద్ద పెద్ద అలలు యేసు యొక్క నిద్రను పాడు చేయలేదు. இயேசு அந்த கடலின் மேலே நடக்கும் பொழுது அந்த தண்ணீர் இயேசுவை இழுத்து கொள்ள முடியவில்லை. ఆ యొక్క యేసు సముద్రం మీద నడిచేటప్పుడు ఆ అలలు ఆయనను కిందకి లాక్కోలేదు. அவர் పడవిல் ஏறின உடனே படகு எங்க போகணுமோ அந்த இடத்திற்கு நேராக போய் சேர்ந்தது. ఆయన దోణిలో ఆయన అడుగు పెట్టగానే ఆ దోణి ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరుకున్నది. இது இயேசுவுக்கு மாத்திரம் கொடுத்திருக்கிற அதிகாரம் கிடையாது. ఇది యేసుకు మాత్రమే ఇవ్వబడిన అధికారముగా చూడొద్దు. இந்த சமாதானம் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ఈ యొక్క సమాధానము మనకు ఇవ్వబడింది. இந்த அதிகாரம் நமக்கும் ఈ கொடுக்கப்பட்டிருக்கிறது. అధికారము మనకు కూడా ఇవ్వబడింది. இந்த சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன் என்று இயேசு சொல்லி இருக்கிறார். నా సమాధానమే
మీకు ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. நம்ம யோவான் 14ஆம் அதிகாரம் 27வது வசனம் பார்க்கிறோம். என்னுடைய சமாதானத்தையே உங்களுக்கு கொடுக்கிறேன். యోహాను 16:27 అంటున్నాడు, నా సమాధానమే మీకు ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. இந்த உலகம் தருகிற பிரகாரம் நான் தருகிறது இல்லை, లోకం ఇచ్చినట్టుగా కాకుండా ஆகையினாலே நீங்கள் பயப்படாமல் இருங்கள் என்று சொல்லி இருக்கிறார். కాబట్టి మీరు భయపడవద్దని చెప్పాడు. அதே போல அதிகாரத்தை கொடுத்திருக்கிறார். సమాధానాన్ని ఎలాగా ఇచ్చాడో అలాగనే అధికారాన్ని కూడా ప్రభు మనకి ఇచ్చాడు. யோவான் 1ஆம் அதிகாரம் 12ஆம் வசனத்திலே வாசிக்கிறோம். యోహాను 1:12 వచనంలో మనం చూస్తున్నాము, அவருடைய நாமத்தின் மேல் விசுவாசம் வைத்து ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు, அவரை ஏற்றுக்கொண்டவர்கள் எத்தனை பேரோ, ఆయనను అంగీకరించిన వాళ్ళు ఎంతమందో அத்தனை பேரும் అందరూ కూడా தேவனுடைய பிள்ளைகளாகும்படிக்கு దేవుని పిల్లలగుటకు அதிகாரம் கொடுக்கப்பட்டிருக்கிறது. ఆయన అధికారాన్ని ఇచ్చాడు. అధికారము சமாதானமாக தேவ சித்தம் செய்கிறவர்களுக்கு கர்த்தர் அதிகாரத்தை தருகிறார். సమాధానముగా దేవుని యొక్క చిత్తాన్ని చేసే వాళ్లకు దేవుడు అధికారం ఇచ్చాడు. அவர்கள் பேசும்பொழுது இயற்கையும் கீழ்ப்படியும். వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ యొక్క ప్రకృతి కూడా లోబడుతుంది. நல்லா கவனிங்க, బాగా గమనించండి. அவர்கள் சொல்லும் போது உலகம் கீழ்ப்படியாது. వాళ్ళు చెప్పేటప్పుడు ఒకవేళ లోకము లోబడకపోవచ్చు, உலக மக்கள் கீழ்ப்படிய மாட்டார்கள், లోకంలో ఉండే మనుషులు లోబడకపోవచ్చు. ஆனால் கர்த்தர் படைத்த இந்த இயற்கை இருக்கு இல்லையா, అయితే దేవుడు సృష్టించిన ఈ లోకం ఉంది కదా, ఈ యొక్క ప్రకృతి ఉంది కదా, లోకం కాదు ప్రకృతి, నేచర్, అది కీழ்పడిயும். ఈ ప్రకృతి లోబడుతుంది, அலைகள் கீழ்ப்படியும், ఆ యొక్క అలలు లోబడుతున్నవి, காற்று கீழ்ப்படியும், గాలి లోబడుతుంది, சூரியனும் சந்திரனும் கீழ்ப்படியும், సూర్య చంద్రుడు లోబడుతున్నవి, மலைகள் பெயர்ந்து போகும் என்று இயேசு சொல்லி இருக்கிறார். కొండలు కదిలిపోతాయని ప్రభు చెప్తున్నాడు. சொல்லி இருக்கிறாரா? చెప్పాడా? அது இயேசுவுக்கு மாத்திரமல்ல, అది యేసుకు మాత్రమే కాదు, இயேசுவை போல வாழும்படியாக தேவ சித்தம் செய்ய வருகிற ஒவ்வொரு சகோதரனையும் சகோதரியும் அப்படியாக அதிகாரம் கொடுக்கிறார். యేసులాగా జీవించే, యేసు ప్రభులాగా దేవుని యొక్క చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కరికి, సహోదరి సహోదరులందరికీ ఈ యొక్క అధికారం ఇవ్వబడింది. அப்படிப்பட்டவர்கள் எங்க படுத்தாலும் தூங்கிடுவாங்க. అలాంటి వాళ్ళు ఎక్కడ పడుకున్నా వాళ్ళకి మంచిగా నిద్ర పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. பல நேரத்துல படுத்தா நமக்கு தூக்கம் வர కొన్నిసార్లు மாட்டேங்குது. మనం పడుకుంటే నిద్ర పట్టదు. நாம இப்படி இருப்போம், మనం ఇలా ఉంటాం, இயேசுவோடு இருப்போம், యేసుతో ఉంటాము, இயேசுதான் முக்கியம் இருப்போம், యేసువే ముఖ్యమంటాము, அவருடைய சமாதானத்தை எடுத்துக்கொண்டவர்களாக அதிகாரத்தோடு வாழ்வோம். ఆయన సమాధానాన్ని కలిగిన వాళ్ళముగా, అధికారం కలిగిన వాళ్ళముగా ఉంటాము.